సిటీ రౌండప్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో పారిశ్రామిక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లుగా జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ అన్నారు. బీసీలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఈ విభాగం పనిచేస్తుందన్నారు. బీసీ పారిశ్రామిక విభాగానికి దామోదరాచారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో బందీ అయిందని ఓయూ ప్రొఫెసర్ వెంకటదాస్ అన్నారు. విద్యారంగంలో వస్తున్న సవాళ్లను ఎదుర్కొంటూ ప్రభుత్వ రంగంలోనే విద్య కొనసాగించాలని సూచించారు. డెమోక్రాటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ ఆవిర్భావ సభ అధ్యక్షులు డాక్టర్ మొహినుద్దీన్ అధ్యక్షతన జరిగింది. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. విద్యార్థులు కష్టపడి చదవడంతో పాటు ఎంచుకున్న లక్ష్యాలను ఛేదిస్తూ ముందుకు సాగాలన్నారు. ఫిలింనగర్లోని గౌతమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో 5 ఫింగర్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షకు అవసరమయ్యే స్టేషనరీ వస్తువులను ఉచితంగా అందజేశారు. పెద్దాంబర్పేట్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డిపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. కుంట్లూరు సర్వే నెంబర్ 273/2లో ఉన్న 102 ఫ్లాట్లను కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని ఆరోపించారు. ప్లాట్ల యజమానులు సుమారు 50 మంది కుంట్లూరు వద్ద తమ ప్లాట్ల వద్ద నుంచి హైడ్రా కమిషనర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. అనంతరం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినట్లుగా బాధితులు తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాలు అందించడమే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ కృషి చేస్తోందని సంస్థ జాతీయ కార్యదర్శి శైలజారెడ్డి జోస్న తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇంజనీరింగ్ సాఫ్ట్ కాలేజీలో ఫిబ్రవరి 29 నుంచి 2 రోజుల పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు బ్రోచర్ను ప్రతినిధులు బేగంపేట టూరిజం ప్లాజా హోటల్లో ఆవిష్కరించారు. ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓయూ పరిపాలనా భవనం వరకు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ పీజీ కళాశాలలో ఓయూ అధికారులు పరీక్షా ఫీజులను ఇష్టారాజ్యంగా పెంచడంపై నిరసన తెలిపారు. ఓయూ పరిపాలనా భవనం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్పై ప్రజల అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కర్ణన్ అన్నారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్లో ఎండోమెట్రియోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మార్చి 2న నిర్వహించనున్న ఎల్లో రిబ్బన్ రన్ పోస్టర్ను సినీ నటి కామాక్షితో కలిసి సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహిళా పెన్షనర్స్ ఫోరం అధ్యక్షురాలు ఉమాదేవి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి, తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ శోభారాణి ప్రారంభించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి తలకొల పురుషోత్తం రెడ్డి టీచర్ 2030 మేనిఫెస్టోను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విడుదల చేశారు. మేనిఫెస్టో ద్వారా ఉపాధ్యాయ సంక్షేమం, విద్యా పరిరక్షణ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి కీలక అంశాలు పొందుపరిచామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం మందకృష్ణ మాదిగకు ఇష్టం లేదని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను పరిష్కరించేందుకు రేవంత్ ప్రయత్నిస్తుంటే దాన్ని అడ్డుకునేందుకు మందకృష్ణ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.